హలో అండి, నేను మీ సునీత. కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి, 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించుకోవాలి, పౌర్ణమి విశిష్టత ఏమిటి, ఎవరు వెలిగించాలి, ఏమైనా నియమాలు పాటించాలా, స్త్రీలు వెలిగించాలా లేదా ఇంటి యజమాని వెలిగించాలా, ఈ 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు, కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే ఎందుకు వెలిగిస్తారు, కార్తీక పౌర్ణమి రోజున కుదరకపోతే ఇంకెప్పుడైనా చేయవచ్చా, లేదా మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు వెయిట్ చేయాలనా, తదితర విషయాలన్నీ వీడియోలో మీకు చెప్తాను. నేను కొంచెం బియ్య పిండిలో చక్కెర నెయ్యి వేసి పిండి దీపాలను తయారు చేస్తున్నాను. ఈ పిండితో కొన్ని పసుపు వేసిన ప్రమిదలు మరియు కుంకుమ కలిపిన ప్రమిదలను తయారు చేసుకొని 365 ఒత్తులు వెలిగించడానికి కొంచెం పెద్దదిగాను వెడల్పుగా చేస్తున్నాను. ఎందుకంటే 365 ఒత్తులు పూర్తిగా వెలగాలి అంటే ప్రమిద ఎత్తుగా ఉండకూడదు, వెడల్పుగా ఉండాలి. అప్పుడే మనం పెట్టిన 365 ఒత్తులు అన్నీ కూడా పూర్తిగా వెలుగుతాయి. లేదంటే సగం వరకు వెలిగి శీఘ్రంగా దీపం కొండెక్కే అవకాశం ఉంది. కనుక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే ఈ 365 ఒత్తుల దీపాన్ని జాగ్రత్తగా భక్తి భావంతో చేసుకోవాలి అని మీకు ఈ వీడియో చేస్తున్నాను. 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది, సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఏ రోజున చేయాలి, ఈ రోజున ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతం, కేదార గౌరీ వ్రతం, పౌర్ణమి వ్రతము, లలితాదేవి పౌర్ణమి పారాయణం ఏ సమయానికి చేసుకోవాలి, ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు, దానాలు ఏ సమయానికి చేయాలి, అలాగే 365 ఒత్తులు కట్ట ఏ టైంలో వెలిగించాలి ఇప్పుడు మీకు చెప్తాను. నవంబర్ 4వ తేదీ 2025 మంగళవారం రాత్రి 9:30 ప్రారంభమయ్యి 5వ తేదీ నవంబర్ 2025 బుధవారం రాత్రి 7:14 వరకు పౌర్ణమి తిథి ఉంది. కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం, వ్రతాలు, నోములు చేసుకునేవారు 5 నవంబర్ 2025 తేదీన చేసుకుని 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం, పగలు 10:13 వరకు ఉంది. తదుపరి భరణి. కార్తీక పౌర్ణమి రోజున చేసే సముద్ర స్నానం లేదా నదీ స్నానం చెయ్యాలి అనుకునేవారు 5వ తేదీన చెయ్యాలి. సూర్యోదయానికి ముందే స్నానాలు ముగించి బ్రహ్మముహూర్తంలో చేయలేని వారు ఉదయం 9:01 నుండి పగలు 11:22 లోపు చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం రోజున ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులు వెలిగించుకోవడానికి, వ్రతాలు నోములు చేసుకోవడానికి సాయంత్రం 4:39 నుంచి రాత్రి 7:11 లోపు చేసుకోవచ్చు. ఈ రోజు చంద్రోదయ సమయం 5:27 నుంచి ప్రారంభమవుతుంది కనుక లలితా పారాయణం చేయాలి అనుకునేవారు ఈ టైంలో మొదలుపెట్టి మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పఠించి పౌర్ణమి పూజను, లలితా సహస్ర పారాయణమును పూర్తి చేసుకోవచ్చు. లలితా సహస్రనామం పారాయణం చేయాలి అనుకునేవారు తప్పులు లేకుండా నిదానంగా చదవాలి. తప్పులుగా 10 సార్లు చదివే కంటే తప్పులు లేకుండా ఒక్కసారి చదివినా ఈ రోజు అమ్మ తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది. లలితా సహస్రనామాలు ఎవరు ఎప్పుడు చదివినా కోరికలతో చదవకుండా అమ్మ నీ చల్లని చూపుతో మమ్మల్ని ఎల్లప్పుడూ అనుగ్రహించు అనుకొని మంచి సంకల్ప బలంతో మొదలు పెట్టండి. చదవలేని వారు వినవచ్చు. ఈ రోజు చదివినా వినినా ఎంతో మంచిది. ఈ రోజు 365 ఒత్తులు ఇంటి యజమాని వెలిగించాలి. యజమాని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ వెలిగించిన ఫలితం దక్కుతుంది. 365 ఒత్తులతో పాటు మీకు కుదిరినన్ని పిండి దీపాలు, ఉసిరి దీపాలు, మట్టి ప్రమిదలు అలా ఎన్ని కుదిరితే అన్ని దీపాలను వెలిగించడం వల్ల మన కుటుంబ సభ్యులకు ఏమైనా నక్షత్ర దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ ఒత్తులను నెయ్యితో వెలిగించడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి. కనుక ముందుగానే నెయ్యిని ఒక గిన్నెలో పోసి వేడి నీటిలో పెట్టి కరిగేంత వరకు ఉంచి ఆ నెయ్యిని మీ దగ్గర ఉన్న 365 ఒత్తులు పూర్తిగా తడిచేంత వరకు పొయ్యాలి. లేదంటే అవి సరిగా వెలగవు. నెయ్యిని వేడి నీటిలో ఎందుకు పెట్టాలి అంటే దీపానికి వాడే నెయ్యిని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి వేడి చెయ్యకూడదు అంటారు. కాబట్టి ఇలా చేయడం వల్ల ఆవు నెయ్యి పూర్తిగా కరిగి ఒత్తులన్నీ పూర్తిగా నానడం వల్ల మంచిగా వెలుగుతాయి. 365 ఒత్తులు వెలిగించడానికి పాత ప్రమిదలు వాడకూడదు. కొత్త ప్రమిదను మాత్రమే వాడాలి. మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు. లేదా పిండి ప్రమిదను తయారు చేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టి వెలిగించుకోవాలి. అంతేకాని పాత ప్రమిదను వెలిగించకూడదు. దీపం వెలిగించిన తరువాత పచ్చకర్పూరం, అక్షంతులు వేసుకోవాలి. ఆ తరువాత మిగిలిన ప్రమిదలను వెలిగించుకోవాలి. తులసి అమ్మ దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసుకుని తులసి చెట్టుకి నా దగ్గర ఉన్న గాజుల మాలను, ముత్యాల మాలను
పుష్పాలు పెట్టి అమ్మను అలంకరించుకుని ముగ్గు మీద కొన్ని చెట్ల కొమ్మలను పెట్టి దీపం పెట్టడానికి ఈ స్టాండ్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ కొమ్మలను ఎందుకు పెట్టాను అంటే 365 ఒత్తులు చాలా పెద్దగా వెలుగుతుంది. చుట్టుపక్కల కూడా చాలా దీపాలు ఉంటాయి కదా, అందువల్ల ఇలా పెట్టడం వల్ల పక్కన మనకి వేడి తగలదు మరియు సేఫ్గా ఉండవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకుని నా దగ్గర ఉన్న ఈ చిన్న స్టాండ్లను కూడా పెట్టుకున్నాను. ఈ స్టాండ్లని చాలామంది ఎక్కడ కొన్నారు అని మెసేజ్ చేస్తున్నారు. నేను వీటిని మీషోలో కొన్నాను. లింక్ మీకు షేర్ చేశాను, చూడండి. ఇవి నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి నేను చేసే షార్ట్ వీడియోస్కి చాలా ఉపయోగపడుతున్నాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చూసిన ప్రతి ఒక్కరూ నన్ను అడిగి మెసేజ్ చేస్తున్నారు, ఎక్కడ తీసుకున్నారా అక్క అని. నేను వీటిని మీషోలో తీసుకున్నాను ఆఫర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆఫర్ నడుస్తుంది, మీరు కావాలి అనుకుంటే తీసుకోండి. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు, చాలా మంది అడిగారని చెప్పాను. కోసమ్మ దగ్గర ఒక పిండి దీపం ఇరువైపులా ఉసిరి పిండి దీపాల కోసం నేను ఇలా తమలపాకులు పుష్పాలను పెట్టి ఏర్పాటు చేసుకున్నాను. కోటకు ముందు 365 ఒత్తులు వెలిగించడానికి తమలపాకులతో అలంకరించి మధ్యలో పిండి దీపాన్ని పెట్టి పుష్పాలతో అలంకరించి మిగిలిన దీపాలు పెట్టడానికి కూడా రెడీ చేసుకుని పసుపు గణపతిని తులసి కోట దగ్గర పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇలా దీపాలను పెట్టడం కోసం అన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలి, లేదంటే ఇంట్లోకి బయటికి ఎక్కువ టైం తిరగడానికే సరిపోతుంది. ఈ పౌర్ణమి తిథి సాయంత్రం త్వరగా అయిపోతుంది కనుక మీరు గణపతికి మరియు పూజా రూమ్లో శివపార్వతులకి పూజ చేసుకొని, కొంతమంది వ్రతం చేసుకుంటారు, అలా వారి విధి విధానాలతో పూజ చేసుకొని తులసి కోట దగ్గర 365 ఒత్తులు వెలిగించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున ఉన్న అద్భుతమైన గడియలలో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండడం వలన దైవ అనుగ్రహానికి మార్గం ఏర్పడుతుంది. కనుక ఈరోజు 365 ఒత్తులు వెలిగించడం వల్ల అంత పుణ్య ఫలితం దక్కుతుంది. కనుక ఈ రోజును ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా మన ఇంటిలోనే మన తులసి కోట దగ్గర ఈ 365 ఒత్తులు వెలిగించుకొని ఒక దేవీ దేవుల అనుగ్రహాన్ని పొందుదాం. ఈ పౌర్ణమి గడియలలో 365 ఒత్తులు వెలిగించడం వల్ల మనం ఈ సంవత్సరంలో దీపం పెట్టకుండా ఉండడం వల్ల వచ్చిన దోషాలన్నీ తొలగిపోయి మనకి మన కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది. రంగురంగు దీపాలు అంగరంగ వైభవంగా చెయ్యాలని ఏమీ లేదు. మన దగ్గర ఉన్న కొత్త ప్రమిదలను భక్తి శ్రద్ధలతోనూ వెలిగించి బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టి భక్తితో పూజించడం వల్ల ఆ కార్తీక పౌర్ణమి రోజు వచ్చే ఆ దివ్య శక్తుల అనుగ్రహం మరియు ఆ శివపార్వతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈరోజు దీపదానం సాలగ్రామం దానం చేయడం వల్ల మనకి మన పిల్లలకి మరియు రాబోయే తరం వారికి చాలా మంచి జరుగుతుంది అని మన పెద్దలు చెబుతారు. కాబట్టి మీకు వీలున్నంతలో ఈరోజు తప్పక దానం ఇవ్వండి. ఈరోజు 365 ఒత్తులు వెలిగించలేకపోతే తరువాత వచ్చే సోమవారం నాడు వెలిగించుకోవచ్చు. ఈ పౌర్ణమికి ఇచ్చే దానం ఎంతో విశిష్టమైంది. నేను మన ఇంట్లోనే మన తులసి కోట దగ్గరే పూజని ఆచరించమని ఎందుకు చెబుతున్నాను అంటే, కొంతమంది ఈ దీపాలని గుడికి వెళ్ళి గుడిలో వెలిగిస్తేనే మంచిది, అద్భుతాలు జరుగుతాయి అని అనుకుంటారు. దయవుంచి ఒక విషయాన్ని గమనించుకోగలరు. ప్రముఖమైన పర్వదినాలలో అందరం గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని రావటం వల్ల మంచిది అని గుంపులుగా వెళుతూ ఉండడం వల్ల చాలా మంది ప్రమాదాలకి గురవడం చూస్తున్నాము. గుడికి వెళ్ళొద్దు అనటం లేదు, జాగ్రత్తతో తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళేలాగా చూసుకోండి. పలానా టైంలోనే వెళ్తే స్వామివారి అనుగ్రహం దొరుకుతుందా చెప్పండి. మనం మన ఇంట్లోనే పూజా రూమ్లోనే ఆరోగ్యం సహకరిస్తుంది అనుకునే వాళ్ళు నియమనిష్టలు పాటించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందడం చాలా సులభం. మనం ఈ మధ్యన చూస్తున్న విషాదకరమైన సంఘటనలు చూసి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పెద్ద టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించండి, సేఫ్గా రండి. నేను అన్ని ప్రమిదలకి ఒత్తులను వేసుకుని 365 ఒత్తులకి కర్పూరం పెట్టాను. ఈ దీపాన్ని ఇంటి యజమాని చేత వెలిగించడం చాలా మంచిది కనుక నేను మా వారి చేత పెట్టిస్తున్నాను. ఇలా వెలిగించిన తర్వాత అక్షంతలు పచ్చకర్పూరం వేసుకోవాలి. ముందుగా పంచోపచారాలతో గణపతికి తులసి అమ్మకి పూజించుకొని అక్షంతలు పుష్పాలను సమర్పించుకోవాలి. ఈ పౌర్ణమి రోజున మీకు ఏ స్తోత్రాలైతే వస్తాయో తప్పులు లేకుండా పఠించడం వల్ల చాలా మంచిది. ఈరోజు ఎవరైతే లలితా సహస్రనామాలు పారాయణం చేయాలి అనుకుంటారో వారు ఉపవాసం ఉండి తప్పులు లేకుండా పారాయణం చేసిన వారికి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. నేను ప్రతిసారి తప్పులు చదవకూడదు అని ఎందుకు అంటున్నాను అంటే, పౌర్ణమి రోజున చంద్రుడిలో అమ్మవారు ప్రత్యక్షంగా కనిపిస్తారు. కాబట్టి అమ్మవారి దగ్గర పారాయణం చేసిన ఫలితం దొరుకుతుంది. లలితా సహస్రనామాలు తప్పులు చదవడం వల్ల
ఈ పవిత్రమైన రోజు అమ్మని తప్పు పదాలతో దూషించినట్లుంటుంది కనుక తప్పులు లేకుండా చదవాలి. చదవలేని వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనసులో ఉంచి వినడం వల్ల కూడా అంతే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు 3, 5, 9, 11, 21, 27 సార్లు కుదిరి పారాయణం చేస్తే చాలా మంచిది. లలిత అమ్మవారు ఒక్కసారి మన వైపు చూసింది అంటే చాలు, అమ్మ పూర్తి ఆశీర్వాదం దొరికినట్టే. ఈ కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందు చేసే కార్తీక స్నానం, వెలిగించే వివిధ రకాల దీపాలు, దానాలు, వ్రతాలు, నోములు ఇలా ప్రతి ఒక్కటి విశిష్టమైనవి. ఇప్పుడు ఉన్న రోజులలో నదీ స్నానం, సముద్ర స్నానం కష్టం కనుక ఇంట్లో ఉన్న నీరుని గంగాదేవిగా భావించి కార్తీక స్నానాన్ని ఆచరించి పూజలు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.